ఓ వ్యక్తి మంచంలో గురకపెట్టి నిద్రపోతూ ఉన్నాడు. నిద్రలేస్తే ప్రాణాలు తీయడానికి మంచం పక్కన మృత్యువు కాచుకుని ఉంది. అయితే అతడి అదృష్టం బాగుండి నిద్రలోంచి మెలకువ రాలేదు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్ ఇండోర్లోని విజయనగర్లో ఉన్న రిటైర్డ్ జస్టిస్ రమేష్ గర్గింట్లో ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు దొంగలు పడ్డారు. 3:30 ప్రాంతంలో ఓ ఇద్దరు రమేష్ కొడుకు రితిక్ గదిలోకి వెళ్లారు. మరో దొంగ బయట కాపలాగా ఉన్నాడు. ఆ గదిలో రితిక్ మంచంలో గాఢ నిద్రలో ఉన్నాడు. బోర్లా గురకపెట్టి నిద్రపోతున్నాడు. దొంగల ఇద్దరి చేతుల్లో ఇనుపరాడ్లు ఉన్నాయి. ఓ దొంగ మంచం దగ్గర నిల్చున్నాడు. రితిక్ నిద్రలేస్తే ఇనుపరాడ్డుతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో దొంగ అల్మారాలోని డబ్బు నగల్ని దోచేస్తున్నాడు. 4 నిమిషాల్లో దొంగలు తమ పని ముగించేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. దొంగతనం జరుగుతున్న సమయంలో రితిక్ నిద్రలేచి ఉంటే దొంగ రాడ్డుతో అతడి తల పగలగొట్టేవాడు. రితిక్ ప్రాణాలు పోయేవి. దేవుడే అతడిని కాపాడాడని చెప్పొచ్చు. ఇక దొంగలు ఇంటి నుంచి 5 లక్షల నగదు, బంగారు నగలు దోచుకెళ్లారు. దొంగతనం జరిగిన సమయంలో ఇంటి బయట కాపలాగా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అయినా దొంగలు ఎంతో చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. చప్పుడు కాకుండా దొంగతనం చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.